Namaste people, welcome back to our YouTube channel Motor Auto. So today we are reviewing the all new Tata Punch. Tata Punch లో మనం చేసేది ఇది టాప్ ఎండ్ మోడల్ విచ్ ఇస్ క్రియేటివ్ ఎంటీ. సో దీంట్లో 3 మోడల్స్ ఉంటాయి విచ్ ఇస్ ప్యూర్, బేస్ మోడల్ అండ్ అడ్వెంచర్. దాని తర్వాత క్రియేటివ్. సో టాప్ ఎండ్ మోడల్లోనే మనకు ఫాగ్ లైట్స్ వస్తాయి అండ్ ద బంపర్ డిజైన్ ఆల్సో వెరీ యూనిక్. సో మనకి హెడ్ లైట్స్లో కూడా చాలా డిఫరెంట్ ఏరోడైనమిక్స్ అయితే ఉన్నాయి విచ్ మేడ్ బై ఇంజనీర్ వెరీ స్పెషల్లీ. అండ్ మనకి టాప్ ఎండ్ మోడల్లోనే 16 కట్ డైమండ్ అలాయ్ వీల్స్ వస్తాయి టైర్స్కి. సో ఇక్కడికి వచ్చేసరికి ఆటోమేటిక్ మిర్రర్స్ అండ్ వెనకకి వెళ్తుండగానే ఈ కార్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దీని డోర్స్ ఇలా స్విఫ్ట్ లాగా వెళ్తాయి. అండ్ కమింగ్ టు ద టైర్స్ విచ్ ఇస్ 16 inches అలాయ్ వీల్ డైమండ్ కర్స్. ఇవి టాప్ అండ్ వేరియంట్లోనే వస్తాయి. అండ్ కమింగ్ టు బ్యాక్ సైడ్ మనకి ఇది అటోమిక్ ఆరెంజ్ విత్ బ్లాక్ రూఫ్. టాప్ అండ్ మోడల్లోనే బ్లాక్ రూఫ్ వస్తుంది. అండ్ సైడ్స్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే లాట్ ఆఫ్ ఏరోడైనమిక్స్ మేడ్ బై ఇంజనీర్ విచ్ ఈస్ రియలీ నైస్. అండ్ మన దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 187 గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ కమింగ్ టు ద lights, it's not fully LED lights. The side indicators are halogen lights, but the shape of these lights makes it really unique to this car and really eye-catching. These lights are for this car. And going to the upside, the top end variant has the black roof for the Tata Punch, and మనకి బేస్ వేరియంట్లో దొరకదు ఇది. కమింగ్ టు దిస్ కార్ ఇంజన్ టైప్ వచ్చేసి మనకి 1.2 రీవోటర్న్ ఇంజన్. అండ్ మనకి ఫ్యూయల్ టైప్ ఈజ్ ఆబ్వియస్ పెట్రోల్. ఇంజన్ ఈజ్ అరౌండ్ 1199 cc ఇంజన్ విత్ 3 cylinders. అండ్ ఇట్ ప్రొడ్యూస్ మ్యాక్స్ పవర్ ఆఫ్ 86 bhp అండ్ టార్క్ ఆఫ్ 133 Nm. మైలేజ్ వచ్చేసి మనకి 18 to 19 వస్తుంది. అగైన్ డ్రైవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దీని బూట్ స్పేస్ వచ్చేసి ఈజ్ అరౌండ్ 366 liters. సో 360 liters ఈజ్ ప్రెటీ గుడ్. మనకి ఈజీగా 2 to 3 సూట్ కేస్ అయితే వెల్ ఫిక్స్ ఇన్ ఇట్. అండ్ లైట్స్ అక్కడ ఇక్కడ అవుతున్నాయి బూట్లో. అండ్ కమింగ్ టు దిస్ కార్ మనకు బూట్ మూయడానికి ఈ హోల్డర్ ఇచ్చారు విచ్ ఇస్ ఈ సెగ్మెంట్లో నేను ఏ కార్కి చూడలేదు నాకు తెలిసిన వరకు. విచ్ ఇస్ రియలీ యూనిక్. అండ్ మనకి గ్లోబల్ ఎన్క్యాప్లో కూడా దీనికి 5 star రేటింగ్ వచ్చింది మన సేఫ్టీ పర్పస్లో. అండ్ ఈ కార్ కాంపిటీషన్ వచ్చేసి మన మారుతి S-Cross అండ్ నిసాన్ మ్యాగ్నెట్ అలాంటి కాంపాక్ట్ SUVకి కాంపిటీషన్ ఇస్తుంది ఇప్పుడు మార్కెట్లో. అండ్ లెట్స్ గెట్ ఇన్ సైడ్. కమింగ్ టు ద డోర్, మన డోర్ ఓపెనర్ అండ్ పవర్ విండోస్ అండ్ ORVM కంట్రోల్స్. మనకి ఇక్కడ వైట్ ఫినిష్, కింద స్పీకర్స్, మీద మళ్ళీ 1 liter బాటిల్ హోల్డర్స్ కూడా ఉంది. సో లాట్ ఆఫ్ వైట్ ఫినిష్ హ్యాస్ బిన్ గివెన్ ఇన్సైడ్ ఆఫ్ ద కార్. అండ్ మనకి స్టీరింగ్ వచ్చేసరికి సేమ్ మనకి టాటా అల్ట్రోస్ లాంటి స్టీరింగ్. లోపల మనకి క్రూజ్ కంట్రోల్ అండ్ వాల్యూమ్ కంట్రోల్ అండ్ వాల్యూమ్ కమాండ్ అవుతుంది. మనకి 17 inch టచ్ స్క్రీన్ విత్ 2 tweeters అండ్ పుష్ స్టాప్ బటన్ అవుతుంది మనకి ఇక్కడ. అండ్ మనకి డిస్ప్లే కూడా ఏం కొత్తగా చేంజ్ కాదు దీనికి. సేమ్ నార్మల్ మనకి నెక్సాన్లో కనిపించేది లేకపోతే అల్ట్రోస్లో కనిపించేది ఉంటుంది. ఇక్కడ లాట్ ఆఫ్ ఖాళీ స్పేస్, AC. అండ్ ఇక్కడ ఇది మాన్యువల్, మనకి ఆటోమేటిక్ కూడా ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్లో మనం చేసేది మాన్యువలే. అండ్ టాప్ ఎండ్ వేరియంట్ దగ్గర 10 లక్షల దాకా వెళ్తుంది. ఇది 8 to 9 lakhs మిడిల్లో ఉంటుంది. అండ్ దీని స్పీడోమీటర్ అండ్ RPMలో ఏం చేంజ్ లేదు, సేమ్ మన అల్ట్రోస్కున్నట్టే ఉంది. అండ్ దీని మనకి స్టీరింగ్లోనే చాలా ఉంటాయి. టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, బేస్ వేరియంట్లో ఉండవు. సో లాట్ ఆఫ్ వైట్ ఫినిష్ మనకి కార్లో అయితే దొరికింది. అండ్ డాష్ బోర్డ్ ఈస్ కైండ్ ఆఫ్ హార్డ్ ప్లాస్టిక్. అండ్ మనకి ఇది 7 inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో రివర్స్ కెమెరా. అండ్ ఇక్కడ హాజార్ లైట్, అక్కడ చాలా స్పేస్. అండ్ మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ సాకెట్స్. అండ్ ఇక్కడ ఆటో డిమ్మింగ్ ఇవ్వలేదు విచ్ ఇస్ క్వైట్ డిసప్పాయింటింగ్ టాప్ ఎండ్ వేరియంట్ కూడా. అండ్
ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అండ్ ఇక్కడ మనకి 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్స్ ఇక్కడ టాప్ వేరియంట్ కాబట్టి. అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అండ్ దీంట్లో ఆటోమేటిక్ కూడా ఉంది, విచ్ ప్రైస్ గోస్ టు సమ్ కైండ్ ఆఫ్ 9 to 10 lakhs ఆటోమేటిక్ అయితే. అండ్ ఇదైతే మాన్యువల్ మనది టాప్ ఎండ్లో. అండ్ ఇక్కడ గ్లవ్ బాక్స్ కూడా చాలా స్పేస్ ఉంది, విచ్ ఇస్ నైస్ స్పేస్, సాటిస్ఫైయింగ్ స్పేస్ ఇన్ దిస్ కార్ గ్లవ్ బాక్స్. అండ్ మనకి ట్యూటర్స్ కూడా ఇచ్చారు, ఇక్కడ హ్యాండ్ హోల్డర్ అండ్ సన్ ప్రొటెక్టర్, ఇక్కడ సన్ ప్రొటెక్టర్. మనకి కార్ ముందరనైతే మనం ఎంజాయ్ చేయొచ్చు డ్రైవ్ చేయడం. అండ్ ఈ డ్రైవింగ్ కెపాసిటీ కూడా వచ్చేసి అరౌండ్ 700 kilometers. మనకి సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్స్ అండ్ లాట్ ఆఫ్ స్పేస్ ఇక్కడ కూడా. అండ్ ముందర మనకైతే లాట్ ఆఫ్ స్పేస్ హ్యాస్ బీన్ గివెన్. మనకి కార్లో మాత్రం ఒక వైట్ అండ్ బ్లాక్ ఫినిష్ అయితే ఉంది, డాష్ బోర్డ్లో అయినా, ఏసీ వెంట్స్ పక్కనైనా, స్టీరింగ్ దగ్గర అయినా. అండ్ దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి అరౌండ్ 37 liters. అండ్ మనకి ఫ్యూయల్ టైప్ కూడా పెట్రోల్. ముందుగా మాట్లాడుకున్నట్టయితే లెట్స్ గెట్ రియర్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ కార్. అండ్ ఈ డోర్ ఇలా ఓపెన్ చేయాలి, జస్ట్ ప్రెస్ చేసే చాలు ఓపెన్ అయిపోద్ది. అండ్ కమింగ్ టు ద బ్యాక్ డోర్స్, మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ ఫినిష్. అండ్ కింద స్పీకర్స్, బాటిల్ హోల్డర్స్ అండ్ ట్యూటర్స్. అండ్ ఇక్కడికి రాగానే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి సీట్స్ ఆర్ కంఫర్టబుల్. అండ్ ఇక్కడ పేపర్ హోల్డర్స్. అండ్ ఇక్కడ మనకి ఆర్మ్ రెస్టర్ ఉంది, బట్ వితౌట్ కప్ హోల్డర్స్, విచ్ ఈజ్ ఆల్సో డిసప్పాయింటింగ్. మరి ఎందుకు పెట్టారో అలా. అండ్ ఈ కార్ హైట్ కూడా బాగుంది, టాల్ పర్సన్స్ కూడా కూర్చోవచ్చు. అండ్ దీని రియర్ ఏసీ అయితే లేదు, వెనకాల మనకి ఏసీ లేదు, ముందరదే పవర్ ఏసీ వెనకాలకు రావాల్సింది. So ending up this video, this is the all new Tata Punch, which looks really punchy. And please guys, do like, share and subscribe to our channel. Signing off, Motor Auto.